వల్లభీనగరం వర్తకానికి ప్రసిద్ధి. ఒకరోజు దూర ప్రాంతం నుంచి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్లాడు. తన దగ్గర ఉన్న 500 రూపాయలతో ఏదైనా సామగ్రిని కొందామనుకున్నాడు. ఇంతలో ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకుని, "నా డబ్బు కాచేసి పారిపోదామని అనుకుంటున్నావా?" అంటూ దబాయించింది. "నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఇది నా డబ్బు" అని గట్టిగానే బదిలిచ్చాడు సాంబయ్య. మాటామాటా పెరగడంతో జనం పోగయ్యారు. "న్యాయాధికారి దగ్గరకు వెళ్ళండి, ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు" అని సలహా ఇచ్చాడు ఓ వ్యక్తి. సరేనంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాకెళ్ళిందామె. ఇద్దరూ తమ వాదనలు వినిపించారు. ఆ మహిళ అబద్ధం చెబుతున్నట్టు న్యాయాధికారికి అర్థమైపోయింది. దాన్ని ధృవీకరించుకునేందుకు ఓ చిన్న నాటకమాడాడు. "నీ మాటలు నమ్మాలనిపించడం లేదు, ఆమె డబ్బు ఆమెకు ఇవ్వు" అని సాంబయ్యలు ఉత్తుత్తిగా ఆదేశించాడు. చేసేది లేక ఆమె చేతుల్లో డబ్బు పెట్టాడు సాంబయ్య. ఆ తర్వాత సాంబయ్యను పిలిచి, "ఆమె వెనకాలే వెళ్ళి డబ్బు లాగేసుకో, మిగతాడి నేను చూసుకుంటా" అని రహస్యంగా చెప్పాడు న్యాయాధికారి. సాంబయ్య అలానే చెయ్యబోయాడు. కాని ఆమె ఎంతకూ పట్టు విడవలేదు. మళ్లీ న్యాయాధికారి వద్దకు వెళ్లి, "అయ్యా, మీరు నాకిప్పించిన డబ్బును ఇతను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు" అంటూ ఫిర్యాదు చేసింది. "నిజంగానే నీ డబ్బు లాగేసుకున్నాడా?" అని రెట్టించాడు న్యాయాధికారి. "లేదు, నేను లాక్కోనివ్వలేదు, బలంగా అడ్డుకున్నాను" అని బదిలిచ్చిందామె. "నా అనుమానమే నిజమైంది. సాంబయ్య దుర్బలుడు. నీనుంచి బలవంతంగా డబ్బు లాగేసుకునే శక్తి అతనికి అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. ఆ అమాయకుడి డబ్బు కాజేయడానికి నువ్వే అబద్ధమాడినట్లు తేలిపోయింది" అంటూ తీర్పిచ్చాడు న్యాయాధికారి. తన తప్పును ఒప్పుకుని మరోసారి పరుల సొమ్ముకు ఆశపడనంటూ క్షమాపణ కోరిందామె. సాంబయ్య సంతోషంతో వల్లభీనగరాన్ని వదిలి వెళ్లాడు.